హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా పొటాటో చిప్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే దాని మీద ఉన్న పొట్టు స్కిన్ అంతా తీసేయండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది రెసిపీ అనేది. చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఈజీగా మనకి స్వీట్ షాప్లో దొరికినట్టు ఉంటాయి. తర్వాత వాటర్లో నీట్గా కడుక్కోండి. పొటాటోస్ అనేవి నీట్గా కడుక్కొని సైడ్కి పక్కకు పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు వాటర్ తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసి మనం పక్కన పెట్టుకుందాం, కలుపుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మనం పొటాటో అంతా చేసుకున్నాక మీ దగ్గర పొటాటో చేసుకునేది ఉంటే అది తీసుకొని స్లైసెస్ చేసుకోండి. చిన్నగా రావాలి స్లైసెస్ అనేవి. ఎంత చిన్నగా వస్తే అంత పొటాటో క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, పొటాటోస్ అనేవి అన్నీ నేనైతే 5 తీసుకున్న పొటాటోస్ అన్నీ ఆ విధంగా చేసుకుంటున్న పీసెస్ అనేవి. చాలా అంటే చాలా మనం బయట తీసుకురాకుండా బయట ఏవేవో వేసి బాగా చేయరు. అసలు మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. దీనికైతే కష్టపడాల్సింది ఏం లేదు. స్లైసెస్ అయితే ఆ విధంగా అనేవి రావాలి. తర్వాత ఇందాక మనం ఉప్పు యాడ్ చేసుకొని నీళ్ళు పెట్టుకున్నాం కదా, అందులోనే చేసుకొని నీట్గా కడుక్కోండి. ఎందుకంటే పొటాటో పైన ఉండే వైట్ కలర్ అంతా ఆ విధంగా అనేది వస్తుంది. కాబట్టి నీట్గా అనేది కడుక్కొని ఒక ప్లేట్లో చేసుకొని అన్నీ ఒక తర్వాత ఒకటి అన్నీ పెట్టుకొని ఫ్యాన్ కింద అయితే ఒక 10 నిమిషాలు అనేది ఆరబెట్టుకోవాలి. అది ఆరాలి, వాటర్ లేకుండా చూసుకోండి అసలు. తర్వాత ఆరిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది పెట్టుకుందాం. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ చాలా హీట్ అవ్వాలి. తర్వాత ఒక్కొక్కటి స్లైసెస్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆ విధంగా అనేది ఫ్రై అవ్వాలి. చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే. తర్వాత కొంచెం కారం, కొంచెం హోమ్మేడ్ మసాలా, తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి కొంచెం వేసి అంతా కలుపుకోండి ఒకసారి. ఎందుకంటే మనకు బయట టేస్ట్ రావాలి కాబట్టి కలుపుకొని. ఇప్పుడు చూడండి, నేనైతే తిని చూపిస్తాను. ఒకసారి చూడండి, సౌండ్ అనేది ఆ విధంగా రావాలి. అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి. తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట తీసుకోవాల్సిన అవసరమే లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.